మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. Good morning, sir. Thank you very much. We want to Dr. Shivakar, sir. Please bring Anand on stage. I also welcome my brother, NRSL coordinator, founder of Ramarajam, as well as Public Courts International coordinator. Very proud to have, and we're also very happy that he has given us the symbol logo of government. He has done a lot of across Telangana for bringing the government into the Congress. Very close abide. Those are very busy schedules with Revant Reddy sir. Today we are honored. It's been time on the timelines. So thank you. Dr. Shivakar sir to have a few words about chief guest. యూత్ ఐకాన్ ఆయన మన స్పోర్ట్స్ గురించి తెలంగాణ రాష్ట్రంలో చాలా కృషి చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కూడా స్పోర్ట్స్ అకాడమీస్ స్టార్ట్ చేయాలని, ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో అందరూ చాలామంది కూడా మానసిక ఆందోళనలతో రకరకాల టెన్షన్స్తో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ రిలీఫ్ కావడానికి స్పోర్ట్స్ ఒకటే ప్రాధాన్యతను గుర్తించి అందరికీ కూడా ప్రతి జిల్లాలో అందరినీ ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ వైపుగా అందరినీ నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు రావడానికి మన డెసిబెల్ డాష్ కార్యక్రమానికి చాలా ఉత్సాహంగా వచ్చి మళ్ళీ చాలా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని తనే ముందు నడిపిస్తారని చెప్పి చాలా చేయడం జరిగింది. తను ఈ వినికిడి లోపం గురించి ఈ కార్యక్రమం విన్న వెంటనే ఒప్పుకొని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన దేవేందర్ రెడ్డి గారు మరో యూత్ ఐకాన్. ఈయన ఇంటర్నేషనల్ లెవెల్లో మన తెలుగు ప్రజలందరికీ కూడా ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. తను ఏ సమస్య ఉన్నా కూడా ఇంటర్నేషనల్గా ఏ సమస్య ఉన్నా తెలుగు ప్రజలందరికీ తను ముందుండి నడిపించే వ్యక్తి. అలాగే ఒక సంస్థ స్థాపించారు ర్యాడ్ బ్లాక్ అని. ర్యాడ్ బ్లాక్ అంటే మొబైల్స్ రేడియేషన్ సంబంధించి యాంటీ రేడియేషన్ చిప్ తయారు చేస్తారు. సో ఆ విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఒక యూత్ ఐకాన్ దేవేందర్ రెడ్డి గారు. నంగి దేవేందర్ రెడ్డి గారు అంటే తెలియని వ్యక్తులు ఉండరు. వెల్కమ్ నంగి దేవేందర్ రెడ్డి గారు. ఈరోజు శివసేన రెడ్డి గారు సీఎం మీటింగ్ ఉండడం వలన త్వరగా వెళ్ళవలసి ఉంది. అయితే బిఫోర్ దాట్ ఆయన మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ఈ డిక్లరేషన్ ఏంటంటే వినికిడి లోపం గురించి మన ప్రజల్లో మన సొసైటీలో అవగాహన లోపం ఎంత తక్కువగా ఉందో అది ఆ అవేర్నెస్ని తీసుకురావడానికి మనం ఓన్లీ ఒక సొసైటీలోంచి డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషనే కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఇనిషియేషన్ ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈ డిక్లరేషన్ ఏంటంటే అదే డెవలప్డ్ కంట్రీస్లో అయితే హీరింగ్ టెస్ట్లు, ఎర్లీ డిటెక్షన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మ్యాండేటరీ అనమాట. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వినికిడి పరీక్ష చేయించుకోవాల్సిందే. అంటే పుట్టిన బేబీ దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా, అంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఏజెస్లో మ్యాండేటరీగా హీరింగ్ టెస్ట్లు చేస్తుంటారు. కాకపోతే మన ఇండియాలో మాత్రము మ్యాండేటరీ టెస్ట్లు లేవు. కాబట్టి ఈ డిక్లరేషన్, ఈ మౌర్య ఫౌండేషన్ డెసిబెల్ డాష్ 2025 రన్ ఫర్ హీరింగ్ సందర్భంగా ఈ ఒక డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది శివసేన రెడ్డి గారు ఈ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు కూడా తీసుకొని వెళ్ళి దీన్ని మ్యాండేటరీగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదేంటంటే ఇందులో ఫస్ట్ యూనివర్సల్ హీరింగ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. అంటే అప్పుడే పుట్టిన బిడ్డ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయే లోపుగానే 24 hours or 48 hours వినికిడి పరీక్ష చేయాలి. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏదైనా కండిషన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం లేట్గా కూడా చేయాల్సి ఉంటుంది. 1 week లోపుగా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్ ఉన్నప్పుడు చేయలేకపోతే వితిన్ 1 month తప్పనిసరిగా వినికిడి పరీక్ష చేయాలి. ఇది ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మ్యాండేటరీ టెస్ట్, కానీ మన ఇండియాలో మ్యాండేటరీ లేదు. శివసేన రెడ్డి గారిని ఈ ప్రోగ్రామ్ తప్పనిసరిగా గవర్నమెంట్ వరకు తీసుకుని వెళ్ళి ఇనిషియేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత
1 monthలో చేయడమే కాకుండా తర్వాత 9 monthsకి ఆర్ 1 year ఏజ్లో, ఆ తర్వాత అప్ టు 6 years వరకు కూడా ఇయర్లీ యాన్యువల్ హియరింగ్ చెకప్ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరికి, ప్రతి బిడ్డకి కూడా చేయాల్సిన టెస్ట్ అది. హియరింగ్ టెస్ట్ ఎందుకు చేయాలంటే, ఒకవేళ వినికిడి టెస్ట్ చేసి వినికిడి లోపాన్ని మనం కనిపెట్టకపోతే కనుక బ్రెయిన్లో హియరింగ్ సెంటర్ డెవలప్ అవ్వదు. దాంతోపాటు బ్రెయిన్లో స్పీచ్ సెంటర్ కూడా డెవలప్ అవ్వదు. స్పీచ్ సెంటర్ డెవలప్ అయితేనే మనకు మాట వస్తుంది. కాబట్టి పుట్టిన బిడ్డ వినబడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ వినికిడి అనేది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా హియరింగ్ సెంటర్కి వెళ్తుంది, అక్కడ నుంచి స్పీచ్ సెంటర్కి వెళ్తుంది, అక్కడ నుంచి స్పీచ్ మాట ద్వారా బయటకు వస్తుంది అనమాట. కాబట్టి మాట రావాలి అంటే ఆ బిడ్డకి వినికిడి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ టెస్ట్లు మ్యాండేటరీగా తప్పనిసరిగా చేయవలసింది. అలాగే అప్ టు 6 years వరకు కూడా యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 6 years తర్వాత కూడా ఎవ్రీ 2 years అప్ టు 10 years ఎవ్రీ 2 years టెస్ట్ చేయాలి. ఆ తర్వాత ఎవ్రీ 3 years టీనేజ్ పీపుల్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా కూడా మ్యాండేటరీగా తప్పనిసరిగా చేయవలసింది. అలాగే ఈ టెస్ట్లు ఎర్లీ డిటెక్షన్ ప్రోగ్రామే కాకుండా ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా అందరికీ అందుబాటులో రావాలి. చాలామందికి వినికిడి లోపం గురించి ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటే, మనం ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక మీటింగ్ జరిగింది. ఎలైట్ ఆల్ టాప్ ప్రొఫెషనల్స్, ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్తో మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో హీ పోస్డ్ ఎ క్వశ్చన్, which is the single most advanced technology in the world in medical fraternity. అంటే all surgeons, physicians, all people, they come to conclusion that it is cochlear implant technology. Cochlear implant technology ఏంటంటే, అప్పుడే పుట్టిన వినికిడి లోపంతో పుట్టిన పిల్లలకి 3 years లోపుగా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేస్తే వాళ్ళకి వినికిడితో పాటుగా స్పీచ్ కూడా వస్తుంది. అంటే చెవుడు మూగ అనేది సమస్యను పూర్తిగా పరిష్కారం చేసే అవకాశం ఉంది. అంత టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులో ఉంది. కానీ ఈ టెక్నాలజీ గురించి ఇంకా పూర్తిగా అవేర్నెస్ లేదు. ఈవెన్ డాక్టర్స్లో కూడా చాలామందికి అవగాహన లేదు. అలాగే సొసైటీలో చాలామందికి అవగాహన లేదు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ఇంక్లూడ్ చేయడం వలన చాలామందికి ఇప్పుడిప్పుడు అవేర్నెస్ చాలా పెరిగింది. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి ఫ్రీగా ఈ ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. బట్ అది సరిపోదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయాలంటే చైల్డ్ హ్యాస్ టు బర్న్, అంటే ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్స్ చేసేసారనమాట. ఇంకా చేయాలి అంటే నెక్స్ట్ చైల్డ్ హ్యాస్ టు బర్న్. అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు డెవలప్డ్ కంట్రీస్లో. కాబట్టి మన ఇండియాలో కూడా శివసేన రెడ్డి గారిని కోరేది ఏంటంటే, గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా అందరికీ అందుబాటులో తీసుకొచ్చేటట్టుగా గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్స్ కావచ్చు, లేదా ప్రైవేట్ సెగ్మెంట్లో కూడా ఎంకరేజ్ చేసి, ఇప్పుడు ప్రస్తుతం కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వట్లేదు, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తుంది. సో ఇది కూడా తీసుకొచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అందుబాటులో తీసుకొస్తే ఇది మరింత ముందుకి అందరికీ అందుబాటులోకి వచ్చే టెక్నాలజీ అనమాట. ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా, దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా చేయాల్సి ఉంది. నాయిస్ పొల్యూషన్ కంట్రోల్ గురించి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని గవర్నమెంట్ నాయిస్ పొల్యూషన్ ద్వారా వచ్చే హియరింగ్ లాస్ని కూడా చాలా వరకు ప్రివెంట్ చేయవచ్చు అనమాట. ఈ సింపుల్ ప్రికాషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డెసిబెల్ మీటర్స్, ట్రాఫిక్ సిగ్నల్స్లో డెసిబెల్ మీటర్స్ పెట్టి, మీటర్స్ ఒకవేళ కనుక నాయిస్ పొల్యూషన్ లెవెల్స్ కంటే ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా రెడ్ సిగ్నల్ అలాగే ఉండిపోతుంది, గ్రీన్ సిగ్నల్ రాకుండా. అటువంటి డిజిటల్ మీటర్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. టెక్నాలజీని యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది, ఎన్నో విధాలుగా ముందుకు తీసుకుపోవచ్చు. కాబట్టి ఇవన్నీ నేను శివసేన రెడ్డి గారికి ఇస్తున్నాను. ఈ డిక్లరేషన్ సందర్భంగా సార్ని స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకుని వెళ్ళి దీన్ని మ్యాండేటరీగా చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్తున్నాను. ఇప్పుడు శివసేన రెడ్డి గారు మాట్లాడతారు. Disable-2025 రన్ ఫర్ హియరింగ్ ఈ కార్యక్రమానికి ఈ ఫౌండర్ చైర్మన్ శ్రీప్రకాష్ గారు, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ అశ్విన్ గారు, అదేవిధంగా కోటి ఈఎన్టీ సూపరింటెండెంట్ ఆనంద్ గారు, అదేవిధంగా నంగి దేవేందర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్, ఇక్కడ ఉన్నటువంటి అత్యంత మహారాజులు, వేదిక మీద ఉన్న వాళ్ళు, వేదిక ముందు ఉన్నటువంటి చాలామంది డాక్టర్స్, వివిధ వారికి సంబంధించినటువంటి దాంట్లో బిజీగా ఉన్న ఈరోజు ఇటువంటి గొప్ప కార్యక్రమానికి ఇక్కడ రావడానికి చాలా సంతోషకరమైన విషయం. ఇందాక మాట్లాడినట్టు శ్రీప్రకాష్ గారు చెప్పినట్టు దాదాపు
భారతదేశంలో 65 లక్షల మంది దాదాపు ఈరోజు ఈ సమస్యతో, ఎలిజిబుల్ వినికిడి సమస్యతో బాధపడుతున్నారు అని అంటే తెలంగాణలో దాదాపు 2.5-3 లక్షల మంది ఈరోజు ఈ సమస్య మీద బాధపడుతున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలా. తప్పకుండా దీనికి సంబంధించిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం, అది ఈ రోజే తీసుకెళ్తాం. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి కూడా, వారిద్దరూ ఇప్పుడు వనపర్తి నియోజకవర్గానికి వస్తున్నారు. నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. తప్పకుండా వెంటనే అక్కడికి వారిద్దరూ అక్కడే ఒకటే స్టేజ్ మీద ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యను ఈ విధంగా ఉందని చెప్పేసి 4th or 5th నేను అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తా. మీరు స్వయంగా మీరు రండి ముఖ్యమంత్రి గారి దృష్టికి. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి వారికి అన్ని మీరు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆ ఫైల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే విధంగా, ఎందుకంటే ఇది కొన్ని లక్షల మందికి పుట్టిన ప్రతి బిడ్డకు అవసరమయ్యేది. ఇది వాస్తవానికి తెలియక చాలామంది పిల్లలు కూడా డబ్బు ఎంత ఉన్నా కూడా కొంత పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా చూసిన నేను, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఒక ఆరోగ్య సమస్యతోనే వాళ్ళ పిల్లలు బాధపడుతుంటే వాళ్ళకు ఆనందంగా లేదు. 100 కోట్లు సంపాదించి ఉండొచ్చు, కాకపోతే వాళ్ళ పిల్లలు పడుతున్న బాధ ఆవేదనను చూసి ఆ తల్లిదండ్రులు ఎక్కడ హ్యాపీగా ఉన్న పరిస్థితులు లేని ఎంతోమంది కుటుంబాలను కూడా నేను ఈ మధ్యకాలంలో చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నా. ఆ పిల్లలను ఆ మైండ్ సెట్లోకి వెళ్ళి మార్చడం కోసం ఆ పిల్లల్ని ఏదో ఒక స్పోర్ట్స్ ఈవెంట్లో ఒక ఈవెంట్ సైడ్ మరిస్తే మా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఈరోజు అన్నీ ఉన్నాయి, నాకున్నది ఒకటే ఒక కూతురు. ఆ అమ్మాయిని ఏదో ఒక ఈవెంట్లో తీసుకొని మీ దగ్గర మొన్న లాస్ట్ టైం మీరు దీప్తి దివాంజీ ఈరోజు ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చింది. అమ్మాయి కొద్దిగా పారా ఒలింపిక్స్లో కొట్టింది. మెంటల్లీ అప్సెట్గా ఉన్నా కూడా ఆ అమ్మాయి కొట్టగలిగిన తర్వాత చాలామంది వచ్చినారు, అరే మా అమ్మాయి కూడా ఇట్లా ఉంది. మేము ఈరోజు నేను ఒక ప్రొఫెసర్ని, వాళ్ళ వైఫ్ కూడా డాక్టరే, అతను ప్రొఫెసర్ వాళ్ళ వైఫ్ డాక్టర్. వాళ్ళిద్దరికీ వాళ్ళ అమ్మాయి అది చెప్పుకోవడానికి బయట బాధపడి మేము బయటకి ఎక్కడికి తీసుకుపోలేకపోతున్నామని అమ్మాయి ఇటువంటి ఏదన్నా ఒక యాక్టివిటీ మీద పడితే తను చేంజ్ అవుతుందేమో అని ఆలోచనతో వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. ఇటువంటి కొన్ని 100 మంది ఉండొచ్చు. మా దృష్టికి వచ్చిన ఎంతో ఇటువంటిది ఒకటి. అటువంటి వాళ్ళందరికీ కూడా మొదటే మనం చూపించగలిగితే, పుట్టిన వెంటనే వీరి ఆలోచన శ్రీప్రకాష్ గారు కానీ వారి బృందం కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇంత గొప్ప కార్యక్రమం చేసి దీని ద్వారా ప్రజలకు చేరవేయడం చాలా ఆనందకరమైన విషయం. దానికి సర్కార్ అంటే గవర్నమెంట్ పూర్తి సహాయ సహకారాలు ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీ అందరికీ తెలియజేస్తూ, మొన్న వీరు వచ్చినప్పుడు కూడా అమ్మాయి పుష్పలత అనే అమ్మాయి, ఈ అమ్మాయి వీళ్ళ ఫాదర్ అటెండర్ ఎక్కడో జాబ్ చేస్తాడు. ఆ రోజు ఒక జాబ్ కోసం ఆ అమ్మాయి కూడా మాట్లాడి చెవు వినపడదు. సంజీవ మా ఆఫీస్కి వచ్చి, సార్ మా అమ్మాయి చూపు లేదు, కళ్ళు లేవు, నోరు లేదు అండ్ వినపడదు, ఏదన్నా మీ దాంట్లో ఉద్యోగం ఇప్పిందంటే అదే టైంలో వీరు బృందం వచ్చింది. సేమ్ ఈ చెప్పిన డిపార్ట్మెంట్ ఆ అమ్మాయి కూడా సేమ్ సింక్ అయింది. ఏదైనా ఉద్యోగం ఏమంటే వాళ్ళు వెంటనే వాళ్ళ ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాం నా తరపు నుంచి వారికి. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఒకటి ఉపాధి వేరే దగ్గర ఉపాధి దొరికే పరిస్థితి లేదు, ఎందుకంటే మాట్లాడలేదు, అమ్మాయికి వినపడదు. ఎంతసేపున వారికి సంబంధించిన దాన్ని చేయగలుగుతాం. వారికి మా తరపు నుంచి శాడ్స్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. అమ్మాయికి ఇప్పుడే ఆర్డర్ కూడా ఏదో ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేస్తామంటే మా తరపు నుంచి రేవంత్ రెడ్డి గారు వీటి విషయంలో ముందు ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి విషయాలు వీటన్నింటి గురించి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి మీరు ఏదైతే ప్రజల కోసం కష్టపడతా ఉన్నారో, నెక్స్ట్ జనరేషన్కి ఈ సమస్య రాకూడదని కష్టపడుతున్నారో దాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శివసేన రెడ్డి గారు చెప్పినట్టు పాపకి పుట్టుకతో చెవుడు మూగ, తను మాట్లాడలేదు. యాక్చువల్గా ఒక మాట్లాడలేని పరిస్థితి ఎవరికైనా ఉంటే ఆ వ్యక్తి తన లైఫే కాకుండా తన ఫ్యామిలీ లైఫే కాకుండా దట్ ఎఫెక్ట్స్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో. అందుకని డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు చెవుడు మూగ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇస్తారు అన్నమాట. సో మన ఇండియాలో కూడా శివసేన రెడ్డి గారు మన ఎంత ఎంతూజియాస్టిక్గా, ఎంత ప్రోత్సాహంగా మనతో గవర్నమెంట్ వరకు తీసుకుని వెళ్ళి, ఎంత ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని వెళ్ళి, హెల్త్ మినిస్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్ కింద చేస్తారని చెప్తున్నారనేది దాని అవగాహన మనకు తెలుపుతున్నది. ఈ పాప కూడా పుష్పలత కూడా మా మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. I'm very happy that in spite of the busy schedule, the Dubai program of Nangi is postponed because of Sriprakash and my consistent insistence. Thank you, Anna. I have a few words. ఇంత చక్కటి
ఈ కార్యక్రమానికి మీరందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేసినందుకు ముందుగా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంత మంచి ఒక కాజ్, సోషల్ కాజ్, చాలామంది డాక్టర్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి, చాలామంది ఇండస్ట్రియలిస్టులు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి, ఎవరు కూడా ఈ మధ్య అంటే సిఎస్ఆర్ వచ్చిన తర్వాత మీ అందరికి ఐడియా ఉండొచ్చు, కాస్త సేవాభావం వైపు కొంతమంది మళ్ళీ సొంత ఫౌండేషన్లు పెట్టారు. వారు శ్రీప్రకాష్ గారు సిఎస్ఆర్ ఫౌండేషన్, సిఎస్ఆర్ నిధులు కాకుండా తన సొంత నిధులతో మౌర్య ఫౌండేషన్ అని పెట్టి, ఇవాళ వినికిడి లోపం ఉండకూడదు, నా రాష్ట్రం, నా దేశం అందరూ సుభిక్షంగా ఉండాలని ఒక చక్కటి సంకల్పం తీసుకోవడంతో ఇంతమంది మానవాళ్ళందరూ మంచి మనసున్నటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమానికి నేనున్నాను అంటూ నేను వారి దగ్గరికి, నేను డాక్టర్ అశ్విన్ గారు అట్లాగే చాలా మంది మా మిత్రులందరూ కలిసి వెళ్ళినప్పుడు వారు ఒకటే మాట చెప్పిండ్రు, అన్న ఇట్లాంటి మంచి కార్యక్రమాలకి నేను ఆల్వేస్ జస్ట్ ఫోన్ కాల్ అవే అని చెప్పారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ గివ్ హిమ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. ఎందుకంటే చాలా మంది గతంలో స్పోర్ట్స్ చైర్మన్స్ అంటే ఎవరో తెలియదు, లేకపోతే సేవ అంటే సేవ చేసే వాళ్ళు ఎవరో తెలియదు, మంచి వాళ్ళు ఎవరో తెలియదు, అంత రాజకీయం అంటే రాజకీయమే. కానీ నేటి తరం యువ నాయకులందరూ కూడా సోషల్ కాజ్తో అందరూ కూడా ముందడుగు వేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మీ అందరు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయాలని నేను ఈ వేదిక ద్వారా, నేటి కార్యక్రమం ద్వారా మీ అందరినీ ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. వారు చెప్పినట్టు ఈ కార్యక్రమం ఒక తొలి అడుగు మాత్రమే. సీఎం గారి దృష్టికి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి ఈ కార్యక్రమం విషయాల్ని తీసుకెళ్లి మున్ముందు ఇంకా ఏం చేయాలనేటువంటి అంశాల మీద కూడా మా సోదరులు శివసేన రెడ్డి గారు మాట్లాడతారు. వారి మీద నాకు అపారమైన నమ్మకం. ఎందుకంటే వారు పారాషూట్ లీడర్ కాదు, గ్రౌండ్ నుంచి వచ్చారు, చాలా ఇవాళ అసెంబ్లీలో ఉండాల్సినటువంటి వ్యక్తి. అయినా కూడా మున్ముందు మంచి రోజులు ఉన్నాయి. అన్న మీరు మా అందరికీ, మా డాక్టర్స్కి ఎప్పుడున్నా సహకారం అందించాలి. ఎందుకంటే ఈ ప్రజాపాలనలో గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిని మీడియాలో చూడడం తప్ప ఎక్కడ డైరెక్ట్ కలిసిన దాఖలాలు లేవు. చాలా సందర్భంలో చాలా మందికి తెలుసు ఆ విషయం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక సోషల్ కాజ్ కానీ, ఒక మంచి విషయం ఉంది అని అంటే వారు 5 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ, గంట కానీ సమయం ఇచ్చి ఇవాళ వినే రోజు ఈ రోజు ఉన్నది కనుక మనం అందరం కూడా మీ దృష్టిలో ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలని ఉన్నా కూడా మీరు రండి. వీ హ్యావ్ వన్ గ్రేట్ ఛానల్, ఈ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పి నేను మీ అందరికి కూడా ఒక మాట ఇస్తున్నాను. సో మరొక్కసారి మిత్రులారా, ధనం ఉండడం కాదు, గుణం కావాలి. డబ్బు ఉండడమే కాదు, మీరు అది ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా, ఒక మంచి కాజ్కి ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా తెలియాలి. మీరందరూ కూడా ఎంతో సంపాదిస్తున్నటువంటి వ్యక్తులు, సమాజం కోసం కూడా మీరు కాస్త ఆలోచించాలి. నేను మనస్ఫూర్తిగా మరొకసారి శ్రీప్రకాష్ గారిని, అట్లాగే అశ్విన్ గారిని, అట్లాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జై హింద్. టీం తరపు నుంచి మీరు ఈ కార్యక్రమం ఇక్కడ చేసినారు కాబట్టి దీన్ని జిల్లాలో కూడా మీరు చేస్తా అంటే, అట్లీస్ట్ ఉమ్మడి జిల్లాలలో మీరు చేస్తా అంటే, 10 జిల్లాల్లో చేస్తా అంటే అక్కడ కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు శాట్స్ తరపు నుంచి మేము ఏర్పాటు చేస్తాం. ఆ జిల్లాలో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఉన్నటువంటి అఫీషియల్స్, హైయర్ ఆఫీసర్స్, డివైఎస్ఓ గారికి, అందరికీ కూడా, డిఎంహెచ్ఓ గారికి అందరితో మాట్లాడి మేము శాట్స్ త్రో నుంచి మీకు అన్ని అప్రూవల్స్ కంప్లీట్ చేస్తాం. ఈ రన్నింగ్, ఈ మ్యారథాన్, దానివల్ల అందరికీ గ్రామ స్థాయి వరకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడి వరకే తెలిసిపోవచ్చు. నువ్వు ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్లో 33 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, మీరు చేయగలగాలంటే దానికి సంబంధించిన సహకారాలన్నీ కూడా శాట్స్ తరపు నుంచి, గ్రౌండ్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా రూట్ మ్యాప్ కావాలని ఏర్పాటు చేసే బాధ్యత శాట్స్ తీసుకుంటారని కూడా మీకు తెలియజేస్తాం. చాలా థ్యాంక్స్ శివసేన రెడ్డి గారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరికి, మారుమూల గ్రామాలందరికీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి, అవగాహన కల్పించాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంది. సార్ హెల్ప్తో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తాము. తప్పనిసరిగా శివసేన రెడ్డి గారి అడ్వైజ్ని పాటిస్తాము. తన హెల్ప్ తీసుకొని ప్రతి జిల్లాలో ఈ డెసిబల్ డాష్ రన్ ఫర్ హియరింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. డాక్టర్ దీన్ దయాళ్ గారు మన ఈఎన్టీ ఫ్యాటర్నిటీలో ఒక ఐకానిక్ మోడల్ అనమాట. సో ఈఎన్టీని ఎప్పుడు ఒక 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఈఎన్టీ ఫీల్డ్ని అంత రికగ్నిషన్ లేదు. అలాంటిది 50 ఇయర్స్ నుంచి కూడా ఈఎన్టీ ఫీల్డ్ని ఒక లెవెల్కి తీసుకొచ్చి హైదరాబాద్ ఒక రికగ్నిషన్ తీసుకొచ్చిన పర్సన్ డాక్టర్ దీన్ దయాళ్ గారు. ఈఎన్టీలో ఎన్నో సబ్ స్పెషాలిటీస్ని డెవలప్ చేసి అందరికీ జూనియర్స్కి ట్రైనింగ్ ఇస్తూ హ్యాస్ బికమ్ ఎన్ ఐకాన్ ఆఫ్ ఈఎన్టీ. దీన్ దయాళ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. అట్ ది అవుట్సెట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్
who has taken active part in this decibel run for hearing. I congratulate all of you, and I definitely would like to congratulate Dr. Sri Prakash, and of course, we have Dr. Ashwini over here, who under the umbrella of Maurya Foundation, they have organized this particular run. ఇది మెయిన్గా ఏంటిది అని అంటే మార్చి 3వ తేదీ వరల్డ్ హియరింగ్ డే. వరల్డ్ హియరింగ్ డే లోపల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ది పర్పస్ ఆఫ్ వరల్డ్ హియరింగ్ డే ఏంటిది అని అంటే టు ప్రమోట్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ హియరింగ్ లాస్. ఎర్లీ డిటెక్షన్ ఉండాలా. సెకండ్ థింగ్, హౌ టు ప్రివెంట్ హియరింగ్ లాస్. అండ్ మూడవది టు ప్రమోట్ ఇన్ టు ది సొసైటీ to understand the problems the hearing impaired society experiences. ఇందులో ఈ రోజు మనం ఈ రన్ పెట్టి ఇంత పెద్దగా పబ్లిసైజ్ చేయడానికి కారణం ఏంటిదంటే అందరికీ తెలవాల. ఫర్ ఎగ్జాంపుల్, ప్రివెన్షన్ అనగానే యూ షుడ్ నాట్ మ్యారీ విద్ ఇన్ ద ఫ్యామిలీ. ఏదైతే కన్సాంగ్వినిటీ లేక మేనరికంలో పెండ్లి అంటారో అది వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఫర్ చిల్డ్రన్ హ్యావింగ్ హియరింగ్ ప్రాబ్లమ్. రెండవది కామన్ థింగ్ ఏంటిదంటే ఎర్లీ డిటెక్షన్ అనగానే బేబీ పుట్టంగానే 3 నుంచి 5 రోజుల్లో ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే బేబీకి వినికిడి ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్ టెస్ట్. సో ప్రివెన్షన్లో కూడా యాక్టివ్గా. మూడవది, ముఖ్యంగా ఎన్నో కారణాలు ఉన్నా కూడా నేను నాయిస్ పొల్యూషన్ విషయం మాట్లాడతాను. అండ్ మెయిన్లీ టు ద యంగ్ జనరేషన్ దట్ ఈస్ సిట్టింగ్ హియర్. ఈరోజు పబ్ కల్చర్ ఉంది, లౌడ్ సౌండ్ ఉంది. రెండవది హెడ్ ఫోన్స్, బ్లూటూత్, సెల్ ఫోన్ కంటిన్యూస్ యూసేజ్, ఇవి అన్నీ కూడా హియరింగ్ లాస్ ఇన్ ద లాంగ్ రన్ ఉంటుంది. ఇది ఒక్కటి మీరు అందరు మనసులో పెట్టుకోవాలా. నాయిస్ పొల్యూషన్ ఒకటి మనసులో ఉండాలి. లాస్ట్ పాయింట్ రిగార్డింగ్ మేకింగ్ పీపుల్ అవేర్ ఈజ్ ఎల్డర్లీ పేషెంట్స్. గ్రాండ్ ఫాదర్స్ ఎవరైతే 60-70 ఏళ్ళ తర్వాత ఉంటుందో వాళ్ళకు హియరింగ్ ఇంపేర్డ్ ఉంటే వాళ్ళు యాక్చువల్గా దే గోయింగ్ టు డిప్రెషన్, ఐసోలేషన్. వాళ్ళను రికగ్నైజ్ చేసి రెగ్యులర్ ఫీల్డ్లోకి పట్టుకురావడం అది మన వంతు. సో దిస్ అమౌంట్ ఆఫ్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ద మెయిన్ థింగ్. అండ్ ఈ 2025 లోపట there is a motto that each and every one of us to take it to empower ourselves with the knowledge and help this group of challenged people into bringing them into the mainstream. I congratulate once again Dr. Sri Prakash for this wonderful thing and wishing the foundation and all the best. Thank you. అందరికీ శుభోదయం. ఈరోజు విశ్వ వినికిడి రోజు. ఈ సందర్భంగా మనమందరం ఇక్కడ ఒక దగ్గర ఏర్పాటైనాము. దీనికి ముఖ్య కారకులైన డాక్టర్ శ్రీప్రకాష్, వారి మౌర్య ఫౌండేషన్ అండ్ వారి ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ఆల్ మెంబర్స్ అందరికీ అభినందిస్తున్నాను. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం ఇంద్రియానాం నయనం ప్రధానం అని. ఆ నయనం ప్రధానం అనేది అయ్యింది. తర్వాత ఇప్పుడు ఇంద్రియానం శ్రవణం ప్రధానం అని కూడా అనాలి. ఎందుకంటే మనం అందరము మన అందరూ సంఘంలో ఉండి మాట్లాడుకుంటూ మన భావాలు, మన బాధలు అందరినీ వ్యక్తిత్వం చేసుకుంటేనే ఒక మనిషి ఇంకో మనిషికి సహాయపడి పైకి వస్తాడు. సో ఇప్పుడు మనం మాట్లాడేది మాట అంటే ఏమిటి? చిన్నప్పుడు ఇప్పుడే పుట్టిన శిశువు వెనికిడి నరాలు అనేవి ఉంటాయి. అవి చాలా మెత్తగా ఉంటాయి. మీరు సంవత్సరం లోపల ఆ నరాలు సరిగ్గా ఉన్నాయా లేవా గుర్తించకపోతే తర్వాత ఏమవుతుంది? ఆ చిన్న శిశువు తల్లి మాట, తండ్రి మాట, కుటుంబ సభ్యుల మాటలు వినరానప్పుడు మాట పెరగదు. మనం అందరూ మాట్లాడింది ఒక విధమైన ఒక ఎక్సర్సైజ్ అంతే. ఇప్పుడు పాలు అంటాను, మీరందరికీ పాలు అంటే ఏంది తెలుసు. అదే పాలు పోయి నేను ఢిల్లీలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఇది ఓన్లీ మోటార్ స్కిల్. ఇది మనము ఒక విధంగా ఒకరికొకరి ఒకరోజు పాలు చూపెట్టి ఇది పాలు అంటారు. తర్వాత వాడికి పాలు అనేది ఏంది లేకున్నా కానీ పాలు అంటే అర్థమైపోతుంది. అది భాష. ఆ భాష రావాలి అంటే ఇక అప్పుడే పుట్టిన పిల్లలకు
అప్పటి నుంచి నరాలు సరిగ్గా చెవు నుండి మెదడు వరకు ఏర్పాటు అయినాయా లేవా తెలవడానికి మన శాస్త్రజ్ఞులందరూ ఎంత మంచి ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కున్నారంటే ఎక్కడ గుచ్చకుండా చెవులకు కంప్యూటర్ పెట్టేసి మీకు వినికిడి వస్తుంది అనేది నిర్ధారణ చేయడానికి 100% బెరా అని ఒక టెస్ట్ ఉంది, ఓఏఈ అని ఒక టెస్ట్ ఉంది, ఓటో అకౌస్టిక్ ఎమిషన్ అండ్ బ్రెయిన్ వేవ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని. దీనికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. శిశువు జస్ట్ పడుకోవాలి, అర్ధగంట పడుకుంటే ఆ తల్లికి వచ్చిన అనుమానము, తండ్రికి వచ్చిన అనుమానము, నా పాపకు వినబడుతుందా లేదా అనేది 100% క్లియర్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఈఎన్టీ డాక్టర్ కానీ, ఈ శ్రవణము అంతా పరీక్ష చేసే ఆడియాలజిస్ట్ కానీ వీళ్ళందరూ చేస్తారు. అసలు ఎక్కడ గుచ్చుకునేది లేదు, చేసేది లేదు, రక్తం తీసేది లేదు. సో ఇది ఈ ఫస్ట్ అడుగు దాటితే, ఇదివరకు ఏమంటాము, మా బాబుకి 5 సంవత్సరాల మాటలు వచ్చినాయి, కొందరికి లేట్ వస్తాయి, వస్తుండొచ్చు, కానీ మీరు విదిన్ 1 year ఇది గుర్తుపట్టేస్తే 100% రిలాక్స్ కావచ్చు. సో ఈ వినికిడి అనేది జస్ట్ ఫస్ట్ బార్న్ 10 years స్కూల్లో ఉన్నప్పుడు జలుబు ఆడుతూ ఉంటుంది, వాళ్లకు వినికిడి లోపం వస్తుంది. తల్లిదండ్రులు గుర్తుపట్టకపోవచ్చు, టీచర్ గుర్తుపట్టకపోవచ్చు, అది వేరే విధమైన జబ్బు. దానికి వాళ్ళు ఏమనుకుంటారు, పిల్లోడికి ఇంట్రెస్ట్ లేదు అందువరకే వీళ్ళు క్లాస్లో ఇంట్రెస్ట్ చూపెడతలేదు అనుకుంటారు. యాక్చువల్లీ లోపల ఒక ప్రాబ్లం ఉంది. తర్వాత మళ్ళీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వయసు ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా వినరాకపోవడం ఏర్పడుతుంటుంది. సో మీకు అందరికీ చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఇంట్లో ఎవరన్నా పిల్లలు పుట్టినప్పుడు ఒక గిన్నె తీసుకొని పక్కన పడుకున్న శిశువు దగ్గర ఎత్తేయండి. ఉలిక్కి పడతారు అంటే మీకు ఆల్మోస్ట్ అంత నార్మల్ ఉన్నట్టు. అయినా కానీ డాక్టర్ దగ్గర కానీ ఆడియాలజిస్ట్ దగ్గర కానీ కన్ఫర్మ్ చేసుకోండి. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ చీపెస్ట్ వే టు ఐడెంటిఫై ఎ చైల్డ్ హూ ఇస్ గాట్ ఎ హియరింగ్ లాస్. నెక్స్ట్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏంది మళ్ళీ చెప్పు అంటుంటారు. దాన్ని వాడు లక్ష్యం చేస్తున్నాడా లేకపోతే వినిపించుకుంటలేడా అనేది మనం అందరికీ ఒక బాధ్యత. ఎందుకంటే రాను ఏమవుతుంది, ఈయన వెళ్ళగానే అది చెప్పిందే చెప్తాడు అని చెప్పేసి ఆయన దగ్గర పోవడం మానేస్తాం. దాంతో వాళ్ళు మానసికంగా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. సో వినికిడి అనేది జస్ట్ బార్న్ 10 years, 20 years, 50 years. ఒకసారి ఏమైంది, హాస్పిటల్లో కూర్చొని ఉన్నాను, చెవిలో చీమ్ గారి కర్ణబేరికి రంధ్రం పడింది. 40 years అప్పుడు వచ్చాడు, సార్ నాకు వినిపించేటట్టు చేయండి అన్నాడు. ఎప్పటి నుంచి ఉందంటే 20 సంవత్సరాలు. ఇన్ని రోజులు ఏం చేసినామంటే, సార్ నాకు ఇప్పుడు ఇంక్రిమెంట్ వస్తుంది, నాకు ప్రమోషన్ వస్తుంది, ఇప్పుడు నాకు తొందరగా వినిపించేటట్టు చేయండి అంటారు. సో ఇన్ని రోజులు ఆయన దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. అదే ఏమవుతుంది, ఎవరైనా నేత్రహీనం ఉంటే అయ్యో పాపం అని జాలేసి మనం హెల్ప్ చేస్తాం, కానీ వినికిడి ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే ఎగతాళి చేస్తారు. సో ఇది వరకు ఈ వరల్డ్ హియరింగ్ డే నాడు శ్రీప్రకాష్ గారు చేసిన దాన్ని అభినందిస్తూ, తర్వాత మనకు అన్ని వసతులు ఉన్నాయి, ఈఎన్టీ హాస్పిటల్ కోటి ఉంది, వేరే మీకు అన్ని ఉపాయాలు ఉన్నాయి, అన్నీ చేయవచ్చు. ఈ వినికిడి అనేది మనకు ఎదుటోడికి ఉన్నదా అనే డౌట్ వచ్చినా కానీ ఆయనకి చెప్పి క్లియర్ చేయడం ఒకటి బాధ్యత. సో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కొత్తగా అప్పుడే పుట్టిన పిల్లలకు 2 సంవత్సరాల లోపే ఆపరేషన్ చేస్తే మంచిది. ఇట్స్ ఎ హైలీ స్కిల్డ్ ఆపరేషన్. డాక్టర్ శ్రీప్రకాష్ has started in Hyderabad. I congratulate him for that. And also he is continuing all that in his own capacity because it's a very costly operation. 6 lakhs implant ke aitadi. Government maaku free ga istunnaru. So ఆరోగ్యశ్రీ కింద లేకపోతే CMRF కింద ప్రైవేట్లో ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇవ్వాలని, ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా మేము దాని ప్రాధాన్యత తెలుపుతున్నాం. సో కొన్ని రోజుల తర్వాత మనకు ఇంప్లాంట్ కూడా ఇన్సూరెన్స్లో కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది భవిష్యత్తులో. సో ఎక్కడో ఒక దగ్గర లోపం వచ్చిందని మనిషి దాని తెలివితేటలతోని దాన్ని ఎదుర్కొని, ఇది వరకు మనకు చెవిటోడు మూగోడు అని చెప్పే పదాలు ఇంకో 10 సంవత్సరాల తర్వాత వినబడకపోవచ్చు. ఎందుకంటే అది ఒక్కొక్కసారి తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తారు, ఎందుకు అయింది సార్ ఇది అంటే, నేను చెప్తాను దేవుడు చేసిన తప్పమ్మ, మీ తప్పేం లేదంటారు. వాళ్ళు ఏమవుతారు, సడన్గా వాళ్ళ యాంగ్జైటీ లెవెల్ తగ్గిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, దెన్ దే ఆర్ ఓపెన్ టు రిసెప్షన్. థ్యాంక్ యూ డాక్టర్ అశ్విన్, చాలా మంచి మాటలు మాట్లాడతారు యాజ్ యూజువల్. సో ఇక్కడ నా ముఖ్య అతిథి సార్ గారు చాలా ఇన్స్పిరేషన్ తోటి చెప్పారు. అండ్ శ్రీప్రకాష్ గారు, ఐ థింక్ వీ ఆల్ ఆర్ టుగెదర్ యాక్చువల్లీ.
మేమంతా మీ వెంట ఉన్నాం సార్. మేము తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. అన్ని హాస్పిటల్స్ కూడా మేము అవగాహన పెంచే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాము. ఏమైనా ప్రోటోకాల్ ట్రీట్మెంట్ కానీ ప్రోటోకాల్స్ ఏమైనా ఉంటే కూడా మేము అన్ని హాస్పిటల్స్కి అందే విధంగా మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తాము. ఇది కూడా మేము మాటిస్తున్నాం సార్. మీరు చాలా పెద్ద మాట అన్నారు, డిస్ట్రిక్ట్స్లో కూడా అవగాహన పెంచాలని. తప్పకుండా సార్, ఈవెన్ తెలంగాణ అనే డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంది, థానా డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంది. తప్పకుండా మేము మీకు అసోసియేట్ అయ్యి మా వంతు మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ శివసేన రెడ్డి సార్ ఫర్ కమింగ్ దిస్ డెసిబుల్ డాష్. And I congratulate Sri Prakash for conducting this well awareness marathon program. And I thank Dr. Anand sir, Dr. Dindal sir for coming and hosting this function. And my childhood friend Dr. Ashwin Amar is my very close friend, and we have been close buddies in the same town, and has been engaging all these activities since many years. And I think he has come to our department ENT for first time, and also this relation will continue in the future. And hope all these young politicians will take care of this country in the future and going to the healthcare systems. And there's a lot of things that have to change in this country. I think with the help of these young people and young politicians, I think we will see the Viksit Bharat. Definitely. Sure. Thank you, sir. Facilitate our chief guest. Manam Shalva Kappi, oka plant, oka mokka. So plant can be a good root for the growth. సో ఈరోజు ఇక్కడ విచ్చేసి మనందరికీ ఇంత మంచి మాటలు చెప్పి పైగా ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి అనే ఒక మాట చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 2025 రన్ ఫర్ హియరింగ్ కార్యక్రమాన్ని ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ గ్రౌండ్లో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో 65 లక్షల మంది ఎంతోమంది పిల్లలు పెద్దలు వినికిడి లోపంతో ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే తెలంగాణలో దాదాపు 2.5-3 లక్షల మంది ఈరోజు వినికిడి లోపంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కోసం ఈరోజు ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలా. పిల్లలు పుట్టిన వెంటనే ఈ వినికిడికి సంబంధించిన టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేయించడం వల్ల రాబోయే రోజుల్లో వాళ్ళకి ఆ సమస్య రాకుండా తీర్చగలుగుతాం అనే ఆలోచనతోనే ఈరోజు శ్రీప్రకాష్ గారు ఈ కార్యక్రమాన్ని నంగి దేవేంద్ర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను నాతో పాటు ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకెళ్ళి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఈ సమస్య రాకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈరోజు అదేవిధంగా ఇటువంటి రన్ ఏదైతే ఏర్పాటు చేసినారో రన్ ఫర్ హియరింగ్ అన్న కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో, ఎందుకంటే చాలామంది ట్రైబల్స్లలో కానీ ఆ ఏరియాలో ఎక్కువ వరకు పట్టించుకోకపోవడం వల్ల చాలామందికి సమస్య ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ములుగు కానీ అటువంటి ఎక్కడైతే ఇటు ట్రైబల్ ఏరియాస్ ప్రాంతాలలో కానీ బాగా వెనకబడ్డ ప్రాంతాలు ఏదైతే ఈ ఎడ్యుకేషన్ కూడా వెనకబడ్డ ప్రాంతాలు ఏదైతే కార్నర్లో స్టేట్కి కార్నర్లో ఉన్న ప్రాంతాలు ఏమున్నాయో ఆ ఏరియాలలో కూడా ఈ రన్ ఫర్ హియరింగ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారిలో కూడా ఒక అవగాహన కల్పించి పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లలకు కూడా ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే కార్యక్రమం ఇది. చాలా గొప్ప కార్యక్రమం. తప్పకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తరఫు నుంచే కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా దీనికి తప్పకుండా సహాయ సహకారాలు అందే విధంగా ఈరోజు మాట్లాడుతాను. నేను కానీ మా ఎన్ఆర్ఎస్ఎల్ చైర్మన్ దేవేంద్ర రెడ్డి గారు కూడా తప్పకుండా హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.